అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం, సుస్వాగతం. ఈ వీడియోలో మీరు రైటర్ స్పెషల్ సిరీస్లో భాగంగా శ్రీ పివిబి శ్రీరామ్మూర్తి గారి కథ యూజ్ అండ్ త్రో వినబోతున్నారు. బ్యాగ్ కిందనెక్కడా పెట్టకండి, సాధ్యమైనంత వరకు ఎవరితోనూ మాట్లాడకండి. ట్రైన్ కదులుతుంటే శ్రీమతి జాగ్రత్తలు చెబుతూనే ఉంది. ట్రైన్ జోరందుకుంది. టీటీఈ వచ్చి చార్ట్ ప్రకారం బెర్తులు ఫిలప్ అయింది లేంది చెక్ చేసుకున్నాడు. టికెట్ తీసి చూపించాను. అడ్డంగా సంతకం చేసి టికెట్ తిరిగి ఇచ్చేశాడు. మేతకెళ్తోన్న తల్లి వెనకాల పడుతున్న దూడల్లా వెయిటింగ్ లిస్ట్లో ఉన్నవాళ్లు జనరల్ టికెట్ తీసి బోగీలో రిజర్వేషన్ సంపాదించుకోవచ్చని ధైర్యంతో ట్రైన్ ఎక్కిన వాళ్లు అతని వెంట పడుతున్నారు. సీజనల్ టికెట్లు తీసి రిజర్వేషన్లో ఎక్కేసిన వాళ్ళు, తప్పు చేసిన విద్యార్థులు టీచర్ ముందు బతిమలాడుతూ నిలబడినట్టు టీటీఈ ముందు నిల్చున్నారు. స్క్వాడ్ ఉంది, నెక్స్ట్ స్టేజీలో దిగిపోండి అన్నాడు. టికెట్ తీయకుండా దర్జాగా కాలు మీద కాలేసుకుని టికెట్ ఎగ్జామినర్ని గమనించకుండా, ఓ రకంగా లెక్క చెయ్యకుండా నిర్లక్ష్యంగా కిటికీకి చేరబడి నిద్రపోతున్న ప్యాసింజర్ని లేపి టికెట్ అని అడిగితే, టికెట్ తీయలేదు, అర్జెంటుగా వెళ్ళాలి, బండి కదులుతుంటే ఎక్కేశా అని జేబులోంచి 100 నోటు తీసిచ్చాడు ఒకడు. ఎక్కడికి చెప్పాడతను. 100 జేబులో కుక్కుని టీటీఈ ముందు కదిలాడు. పేరుకి రిజర్వేషన్ కంపార్ట్మెంటే గాని జనరల్ కంటే అధ్వానంగా ఉంది. జనాన్ని తోసుకొని, బటర్ మిల్క్, బటర్ మిల్క్, పానీ బాతిల్, పానీ బాతిల్ అని అరుస్తోన్న వాళ్ళు, ఏ సమోసా, సమోసా అని, కేలా, కేలా. గందరగోళంగా నా మనసులాగానే ఉంది కంపార్ట్మెంట్ అంతా. బ్యాగ్ని బెర్త్ మీద కుక్యానికి తగిలించాను. భగవద్గీత తిరగేయగానే, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నైనం క్లేదయం త్యాపోది నశోషయతి మారుతః. శ్లోకం కనిపించింది. కళ్లల్లో నీరు నిండిన మేఘాల్లా ఎదురుగా తగిలించిన బ్యాగులోంచి అమృతమై అమ్మ చూర్ణమై చిన్న డబ్బాలో ఇమిడిపోయింది. ఎంత మనిషి, ఎంత సుందర స్వరూపం, ఎంతటి మందస్మిత వదనం, ఎంతటి నవనీత హృదయం. ఎన్ని కష్టాలు పడింది నాన్న. తాను సుఖపడ్డమే కాని అమ్మని సుఖపెట్టడం తెలియని స్వార్థపరుడు. తన ఆకలి కోసం, అవసరం కోసం మాత్రమే అమ్మను ఆలిగా చూసే పశువు. సంపాదించిన డబ్బు వ్యసనాలకు సమర్పించి కట్టుకున్న భార్యకు, కన్న పిల్లాడికి కడుపు నిండా తిండి పెట్టలేని దౌర్భాగ్యుడు. గొప్పింటి నుంచి వచ్చిన అమ్మ అత్తింటిలో అడుగుపెట్టి మళ్ళీ పుట్టింటి వైపు చూడనే లేదు. అన్నదమ్మలు వచ్చి ఇది నా తలరాత, అనుభవించాల్సిందే అనేది. వాళ్ళందించిన సాయాన్ని స్వీకరించలేదు. జడ్జి గారింట్లో వంట చేసేది. ఎవరైనా అవసరాలకు పిలిస్తే వెళ్ళేది. వాళ్ళిచ్చిన తృణమో ఫలమో స్వీకరించేది. నోరు విప్పి అడిగేది కాదు. తాగి లారీ కింద పడి చనిపోయిన భర్త వల్ల నుదుటి బొట్టు మాత్రమే కోల్పోయింది. అతను మిగిల్చిన ఆస్తి ఇంటి నిండా దరిద్రం. ప్రశ్నార్థకమైన కొడుకు. భయపడలేదు. మరో 2 ఏళ్లలో వంటకు కుదిరింది. ఏనాడు ఎవరితోనూ మాట పడలేదు. కొడుక్కేం లోటు చేయలేదు. ఒక్కపూటే తిని పొదుపు చేసింది. కొడుకు నవీన్ ఎస్ఎస్సి స్టేట్ ర్యాంక్లో వచ్చాడు. కార్పొరేట్ కాలేజీల వాళ్ళు పోటీ పడ్డారు తమ కాలేజీలో చేర్పించమని. ఒక్కగానొక్క కొడుకు. తెల్లారి దేవుని ఫోటో కంటే ముందు చూసే కొడుకు ముఖం. అతన్ని దూరంగా పంపితే తట్టుకోగలదా? కంటికి నిద్రలేని రాత్రులలో ఒక నిర్ణయానికి వచ్చింది. తండ్రి లేని లోటు, డబ్బు లేని లోటు వాడికి తెలియనివ్వకూడదనుకుంది. జడ్జి గారి సలహా తీసుకుంది. జడ్జి గారు ఆలోచించి చెప్పిన కాలేజీలో జాయిన్ చేసింది. అమ్మా, నవీను నేను ఒకటే. నేను నవీన్ అంత తెలివైన వాణ్ణి కాదు. నవీన్కి నువ్వున్నావు, నాకెవరూ లేరు.
ఉన్న తాత పోయారు. మేనమామ అత్త నన్ను తల్లిదండ్రులా చూసుకుంటున్నారు. కానీ వాళ్ళకి పిల్లలున్నారు. వాళ్ళ కష్టాలు వాళ్ళకున్నాయి. అందుకే ఇక్కడే ప్రభుత్వ కళాశాలలో చేరిన నేను నీకన్ని విధాలా సాయంగా ఉంటాను. నువ్వు దేనికి భయపడకు అని భరోసా ఇచ్చాను. నేను నవీను పక్కపక్క ఇళ్లల్లోనే ఉంటూ కలిసి చదువుకున్నాం. అమ్మ కళ్ళు మెరిశాయి. నా తండ్రి నా కన్నే. నా ముఖాన్ని తన చేతుల్లోకి తీసుకుని ముఖం నిండా ముద్రలు వేసింది. అది మర్చిపోలేని మధుర స్మృతి. అమ్మ పెదాల్లో పరిమళం. అమ్మ మనసులో అమృతం తెలియని నన్ను ఆమె ఆనంద డోలికల్లో తేలి ఆడించింది. అక్కడి నుంచి అమ్మకు అన్నీ నేనే. నవీన్ ఇంటర్లోనూ స్టేట్ ఫస్టే, ఎంసెట్లో మంచి ర్యాంకు, IIITలో సీటు. అమ్మ ఆనందానికి అవధుల్లేవు. ఒక కంట ప్రేమ, మరో కంట రోషం చూపిన నరకాసుర వధలో సత్యభామల. అమ్మ కళ్ళల్లో ఓ కంట ఆనందం, మరో కంట ఆవేదన. నవీన్ IIITలో ప్రవేశించినందుకు ఆనందమైతే, నేను ఇంటర్తో ఆపేస్తున్నందుకు ఆవేదన. నాన్న, నా మాట విను. పోనీ డిగ్రీలో జాయిన్ అవు. నవీన్కి నేనెలాగూ డబ్బు పెట్టనక్కర్లేదు అని అమ్మ శతపోరు పెట్టింది. వద్దమ్మా, భగవంతుడు నేను పొందలేని ఆనందాన్ని నీ ద్వారా అందించాడు. నీ నుండి నేనే ప్రతిఫలం పొందకూడదనుకున్నాను. నన్ను మన్నించు. అంటే నన్ను అమ్మ అని పిలుస్తావే కాని నాకు నువ్వు కొడుకువి కాదన్నమాట. అమ్మా, కాళ్ల మీద పడ్డాను. అది కాదమ్మా, నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళలేను. నీకు దూరమై అమ్మా అని పిలుచుకునే భాగ్యాన్ని దూరం చేసుకోలేను. నేను దురదృష్ట జాతకుణ్ణి. నాకు దేవుడిచ్చిన ఈ దేవతను దూరం చేసుకోలేను అని అమ్మ ఎంత చెప్పినా వినక టీచర్ ట్రైనింగ్లో చేరాను. నవీన్ ఎక్కడికెళ్తే అక్కడే విజయకేతనం ఎగురవేత. ఆల్ ఇండియా లెవెల్లో మొదటి 10 మందిలో ఒకడు. అమెరికా నుంచి ఫోన్ ఇంటర్వ్యూలు. నేను డిఎస్సిలో సెలెక్ట్ అయి ఉన్న ఊళ్ళోనే ఉద్యోగం సంపాదించాను. మేనమామ ఉద్యోగరీత్యా దూరం అయ్యాడు. నా మకాం పూర్తిగా అమ్మతోనే. ఆ తర్వాత BEd MA చేసి లెక్చరర్నయ్యాను. నవీన్ అమెరికా వెళ్ళాడు. అక్కడ సెటిల్ అయి అమ్మను తీసుకుపోతానన్నాడు. వెళ్ళొద్దనే అధికారం నాకెక్కడిది? నేనమ్మకి సొంత కొడుకుని కాదు కదా. అమ్మ నిర్ణయం ఏం చెప్తుందో, నెత్తి మీద ఏ పిడుగు పడుతుందో భరించగలనా? కంటికి నిద్ర లేదు, కడుపుకి తిండి లేదు. అమ్మ కంచంలో అన్నం పెడుతూ అంది, ఏం నాన్నా, ఏంటా తిండి? రాత్రల్లా దొర్లుతూనే ఉన్నావు. ఏమైంది కన్నా అంది. తలెత్తలేదు. ఎత్తితే తడిసిన కళ్ళను అమ్మ చూస్తుంది. కాని కురిసే మేఘాన్ని ఆపలేనట్టే కారే కన్నీటిని ఆపే శక్తి నాకు లేకపోయింది. టపటపా కన్నీళ్లు వడ్డిస్తోన్న అమ్మ చేతి మీద. కన్నా, ఏమైందిరా? నా జుట్టులో వేళ్లు దూర్చి ముఖం ఎత్తి ప్రశ్నించింది. ఏం లేదమ్మా. నాకు తెలుసు, నేను అమెరికా వెళ్ళిపోతాననేగా. నిన్నొదిలి ఎక్కడికి వెళ్ళను. చూస్తూ ఉండు. నవీన్ని ఒప్పించి ఇండియాకే రప్పిస్తాను. మరి మీ ఇద్దరికి పెళ్ళిళ్ళు చేసి ఈ చంకనో మనవణ్ణి మనవరాలనో, ఆ చంకనో మనవణ్ణో మనవరాలనో ఎత్తుకొని నా ముచ్చట తీర్చుకోవద్దా? అమ్మని 2 చేతులతో వాటేసుకున్నాను. హలో, మీరెంతవరకు? నా ఆలోచనలు బ్రేక్ చేస్తూ అప్పుడే ఎక్కిన ప్యాసింజర్. బెనారస్ అనబోయి సౌజ్ఞల ద్వారా తెలియచేశాను. మోగా? పక్కవారి సందేహం. కాదు, ఆయన తల్లి అస్థికలు కలపడానికి కాశీ వెళ్తున్నట్టున్నారు. ఇందాక వాళ్ళ ఆవిడ మాటల వల్ల అర్థమైంది నాకు. పక్కనున్న పెద్దావిడ చెప్పింది. మన దేశం ఇందువల్లనే వెనకబడిపోతోంది అన్నాడాయన. ఆయన చేతిలో పుస్తకం చంకకి తగిలించుకున్న సంచీని పట్టి అతను హేతువాదిగా కనిపించాడు. నా ముందు సీట్లో రామాయణం చదువుతున్న మార్వాడి సీరియస్గా చూసి, పోనీ మీరు గొలుసు కట్టి ముందుకు లాక్కెళ్ళండి అన్నాడు.
మీరు ఒప్పుకుంటారా? ఈ దేశంలో మతాలు నచ్చవు, సంప్రదాయాలు నచ్చవు. మీ కాళ్ళ మీద మీరు నిలబడలేరు. ఈ దేశ సంస్కృతి వినాశనానికి మీరే కారకులు. మీకు రాముడు దేవుడు కాదు, కృష్ణుడు దేవుడు కాదు. వచ్చి రాని తెలుగులో రెచ్చిపోయాడు. ఏమనుకున్నాడు? ఆ మార్వాడి ధాటికి జడిసి బెర్తెక్కి పడుకున్నాడాయన. నేను నవ్వుకున్నాను. శ్రీమతి పెట్టిన టిఫిన్ బాక్స్ తీసి ఆకలి తీర్చుకోవడానికి సిద్ధపడ్డాను. తినాలనిపించలేదు. ఒరే నాన్న, ఎవరూ నూరేళ్లు బతకరు. బెంగ పెట్టుకుని తిండి మానకు. కళ్ళ ముందు అమ్మ. పాపం, అమ్మ కోరికలేవీ తీరలేదు. ఉద్యోగంలో చేరిన సంవత్సరం తర్వాత నవీన్ వచ్చాడు. తెల్లగా, బొద్దుగా, ఎంత బావున్నాడో. నా చూపే అతన్ని నష్టపరిచేలాగా ఉంది. చూపు మరల్చాను. అమ్మకు నాకు ఏవేవో కొనిపెట్టాడు. ఆ అమ్మ కోసం పాస్పోర్ట్కి ట్రై చేస్తానంటే అమ్మ వద్దంది. నవీన్నే కొన్నాళ్లు పోయాక వచ్చేయమంది. నెల రోజుల తర్వాత వెళ్ళిపోయాడు అసంతృప్తిగా. ఆ తర్వాత 2 ఏళ్ల వరకు రాలేదు. నవీన్కి ఎక్కడెక్కడి నుంచో సంబంధాలు వస్తున్నాయి. నాకంటే నవీన్ చిన్నవాడు. అన్నయ్యకి పెళ్ళయిన తర్వాత నాకు గ్రీన్ కార్డ్ వచ్చాక చేసుకుంటాను. ఇక్కడ యూనివర్సిటీలో పీహెచ్డీ చేస్తున్నా. అదైతే గానీ చేసుకోను అన్నాడు. అమ్మ నా పెళ్లి విషయం అడిగింది. నీ ఇష్టం అన్నాను. అమ్మే చూసింది పిల్లను. కట్నం మనకు అవసరమా అడిగింది. వద్దన్నాను. అమ్మాయి చదువుకుంది. అమ్మకి బాగా నచ్చింది. నేను మాత్రం అత్తవారితో, పెళ్లి కూతురుతోనూ కరాఖండిగా చెప్పాను. అమ్మ నా ప్రాణం, అమ్మ నా దేవత, ఆమెను కంటికి రెప్పలాగా చూసుకోవాలి అని. అన్నిటికీ ఆమె చిరునవ్వే సమాధానం. పెళ్లికి నవీన్ రాలేకపోయాడు. నెల తరువాత వచ్చాడు. శభాష్రా, వదిన చాలా బావుంది. ఇదిగో వదినా, అమ్మ బాధ్యత అంతా మీదే అన్నాడు. అలాగెందుకన్నాడో సంవత్సరం తర్వాత తెలిసింది. అమ్మా, నాకు మాటిస్తావా? ఫోన్లో. చెప్పరా, నీ కాక ఇంకెవరికిస్తా ఏమైనా? నేను అమ్మాయిని ఇష్టపడ్డాను. మార్గరెట్ అని, మంచి తెలివైంది, బంగార బొమ్మ. కిరస్తాని పిల్లేమిట్రా? అవునమ్మా. అదేమిట్రా, ఆ అమ్మాయి గాజులు బొట్టు ఏమి అంటుండగాని ఇప్పుడు మన దేశంలోనే ఆడాళ్లు బొట్టు పువ్వులు తీసేస్తున్నారు. అమ్మ జవాబు చెప్పలేదు. కళ్ళు తుడుచుకుంది. అమ్మా, అమ్మా 2 సార్లు పిలిచాక చెప్పరా, వింటున్నా అని. ఒరే, నువ్వు సుఖంగా ఉంటే నాకంతే చాలు. పెళ్లి మాత్రం ఇండియాలోనే, మన సంప్రదాయం ప్రకారం జరగాలి. తెలిసిందా? ఓకే గట్టిగా అరిచాడు. సంతోషంతో అనుకుంటా. ఆ రాత్రి నేను సుస్మిత అమ్మకు చెరువైపు కూర్చుని ఏవేవో చెప్పాం. నా అదృష్టము, అమ్మ అదృష్టము, గొప్పింటి బిడ్డే అయినా, పీజీ చేసిన సుస్మిత అమ్మని పూర్తిగా అర్థం చేసుకుంది. అమ్మ నిండుకుండా నేనేం బాధపడట్లేదే అని దగ్గరికి తీసుకుంది. సంవత్సరం తర్వాత నవీన్ ఫోన్ చేశాడు. అనుకోని పరిస్థితుల్లో మార్గరెట్తో కలవడం వల్ల ఓ బిడ్డకు తండ్రి అవ్వడం జరిగిందని, సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ జరిగిపోయిందని, అమ్మకి నచ్చజెప్పమని. నేను సుస్మిత చాలా ఆలోచించి ఒక నిర్ణయానికి వచ్చాం. అమ్మ, వాడి పీహెచ్డీకి మరో సంవత్సరం టైం ఉంది. అదైతే గాని ఇండియాకి రావడానికి కుదరదట. వాళ్ళేమో ఒత్తిడి చేస్తున్నారు పెళ్లికి. కాదంటే మరో సంబంధం చూసుకుంటామని. ఆ అమ్మాయి నవీన్ కాకపోతే ఆత్మహత్య చేసుకుంటానంటోంది. నీకు వీసా దొరకదు వెళ్ళడానికి. ఏం చేద్దాం? ఆ అమ్మ తెలివి తక్కువది కాదు. అర్థమైంది. అనుకున్నంత జరిగిందన్నమాట అని గొణుక్కుని, ఒరే, వాడి సుఖమే నా సుఖం. పాపం వెర్రిపిల్ల, దాన్ని వదులుకోవద్దను అని చెప్పింది. సంవత్సరం తర్వాత కొడుకు పుట్టిన వార్త అమ్మకు తెలియచేసి ఫోటోలు పంపాడు. పేరేం పెట్టమంటావు అని అడిగితే, నీ ఇష్టం అనేసింది అమ్మ. ఆ తర్వాత అమ్మ ఆరోగ్యం పాడైంది. మరో సంవత్సరం తర్వాత నవీన్ వచ్చాడొక్కడే. కోడలు మనవడు వస్తారని 1000 కళ్ళతో ఎదురుచూసిన అమ్మ నిరాశను జీర్ణించుకోలేకపోయింది.
అంతా బయలుదేరాలనుకున్నాం. బయలుదేరే సమయానికి వాళ్ళ నాన్నకి సీరియస్ చేసింది. మరి తనెలా రాగలదు? మరోసారి వెళ్దాం, మీరైనా వెళ్ళండి, లేకపోతే అత్తగారు బెంగపడతారు అంది. చెప్పాడు నవీన్. ఎందుకో నవీన్లో కళలేదు. నవ్వుతున్నా తెచ్చిపెట్టుకున్న నవ్వే. వెళ్లే ముందు ఏకాంతంలో చెప్పాడు, మార్గరెట్తో విడాకులైందని, కొడుకు విషయంలో గొడవ పడుతున్నామని, తన క్యారెక్టర్ అంత మంచిది కాదని. భూకంపం వచ్చినట్లయింది. ఒక్కడే ఈ అగ్నిని గుండెలో ఇముడ్చుకోలేక సుస్మితకు చెప్పాను. సుస్మిత వెక్కి వెక్కి ఏడ్చింది. ఒరే కన్నా, నువ్వే వేగిరం ఓ బిడ్డను కని నాకివ్వరా, వాడితో ఆడుకోవాలనుంది, మనవరాలైనా సరే, చెమ్మగిల్లిన కళ్ళతో అంది అమ్మ. అలాగేనమ్మా అన్నాడు. అక్కడి నుంచి నేను సుస్మిత ఎన్నో మొక్కులు మొక్కుకుంటూనే ఉన్నాం. అమ్మకి ఈ మధ్య నవీన్ని చూడాలనే కోరిక ఎక్కువైంది. ఓసారి వచ్చి వెళ్ళమంటోంది. వాడి పరిస్థితి నిప్పుల కొలిమిలో ఉన్నట్టుంది. రీటా అనే మరో అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడట. పట్టరాని ఆనందకరమైన వార్త. సుస్మిత నెల తప్పింది. అమ్మ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. నెలలు నిండుతున్న కొద్దీ సుస్మితను కాలు క్రింద పెట్టనివ్వక అమ్మే అన్ని పనులు చేయడం, తీరిక లేకుండా. దుర్వార్త. నవీన్ ఉద్యోగానికి ప్రమాదం. అక్కడన్నీ కాంట్రాక్టు ఉద్యోగాలే కావటాన ఎప్పుడు ఉద్యోగం ఊడిపడుతుందో చెప్పలేని పరిస్థితి. రీటాతోనూ గొడవలు ఎక్కువైపోతున్నాయట. ఓ రాత్రి అమ్మ గుండెల్లో నొప్పి. హడావుడిగా డాక్టర్ని తీసుకొస్తే హాస్పిటల్లో జాయిన్ చెయ్యాలన్నాడు. అమ్మ పరిస్థితి ఆందోళనకరం. నవీన్కి ఫోన్ చేస్తే, ఎంత డబ్బు ఖర్చయినా పర్వాలేదు, పంపిస్తా, ఇప్పుడున్న పరిస్థితుల్లో నేను రావడానికి కుదరదు జవాబు. అమ్మ మర్నాడు కన్ను తెరిచి చుట్టూ చూసింది. సుస్మితని పిలిచింది. కడుపు మీద చెయ్యేసి నిమిరింది. తర్వాత ఆపరేషన్ థియేటర్లోకి తీసుకెళ్లారు. అంతే. అంతటి అమ్మ. బెర్త్కి పైనున్న కుక్కానికి తగిలించిన బ్యాగ్లో చిన్న డబ్బాలో ఒదిగిపోయింది. నవీన్ ఫోన్లో 2 గంటలు ఏడ్చాడు. నువ్వే కొడుకువి, అన్నీ నువ్వే చెయ్యి. నీకు కొడుకు పుట్టినా కూతురు పుట్టినా అమ్మ పేరొచ్చినట్టు చూడు. అంతకంటే వాడేం మాట్లాడగలడు? అయిపోయింది. పవిత్ర గంగా జలంలో అమ్మ కలిసిపోయింది. బాధ అనిపించింది, సంతోషము అనిపించింది. ఎన్నో రాత్రులు నిద్రలేక కొడుకు భవిష్యత్తు కోసం ఎన్నో దీపాలు కళ్ళలో వెలిగించుకున్న అమ్మకు అమెరికా ఉద్యోగం, అమెరికా భార్య, కొడుకు చేత తలకొరివి కూడా పెట్టకుండా చేసిందే అన్న బాధ. కన్న తల్లిని చూడలేకపోయినా తల్లి కంటే ఎక్కువ ప్రేమను పంచి ఇచ్చే పవిత్రమూర్తి రుణాన్ని కొంతలో కొంతైనా తీర్చుకోగలిగినందుకు సంతోషం. ఆలోచిస్తూ వస్తోన్న నాకు ఆకలితో పెంట మీద విస్తరాకు నవ్వులుతోన్న ఆవు కనిపించింది. గుండె తరుక్కుపోయింది. పాపం, ఆ గోమాత అరటిని భ్రమింపచేస్తోన్న ఆ యూజ్ అండ్ త్రో అరిటాకుని నమల్లేక ఇబ్బంది పడుతోంది. చక్కటి అరిటాకులో భోంచేసి విసిరేస్తే పశువులు ఆ ఆకును ఆనందంగా తినలేని దౌర్భాగ్యపు విష సంస్కృతి మనల్ని కమ్మేస్తోందే. తల్లి తండ్రి, భార్యాభర్తలు, బంధుత్వాలు కూడా ఆ వాడి వదిలేసే వస్తువుల్లో చేరిపోతున్నాయా? గుండె తరుక్కుపోయింది. ఆ గోమాత నోట్లోకి పోతున్న ఆకుని బలవంతంగా లాగి చేతిలో అరటిపళ్ళు అందించాను. ఎంత తృప్తిగా తిన్నది. తిరుగు ప్రయాణానికి సన్నద్ధమవుతూ దారిలో కనిపించిన చాయ్ దుకాణం దగ్గర ఆగాను. చాయ్కి ఆర్డర్ చెప్పాను. కాశీలో మట్టి పాత్రలో ఇచ్చే పద్ధతి ఉంది. చాయ్ని కిటికీల్లోంచి పల్చని యూజ్ అండ్ త్రో గ్లాసులో నింపబోతుంటే వారించి మట్టి గ్లాస్ చూపించాను. కమ్మని మట్టి వాసనతో గరం గరం చాయ్ సేవించి డబ్బులిచ్చి మట్టి గ్లాసుని నేల మీద పడేశాను. అక్కడెన్నో పగిలి భూమిలో కలిసిపోతున్న మట్టి పాత్రలు, ఆ పక్కనే ఎన్ని సంవత్సరాలైనా నేలలో కలవక్క కనిపించే ప్రమాదకర యూజ్ అండ్ త్రో గ్లాసులు కుప్పలుగా ఉన్నాయి.
శ్రీ పివిపి శ్రీరామ్మూర్తి గారు స్కూల్ ఫైనల్ తర్వాత విజయనగరం మహారాజా ప్రభుత్వ సంస్కృత కళాశాల ద్వారా భాషా ప్రవీణ, ఆంధ్ర విశ్వవిద్యాలయం ద్వారా తెలుగు ఎంఏ, ప్రొద్దుటూరు మలయాళ స్వామి పండిత శిక్షణ కళాశాల ద్వారా పండిత శిక్షణ పూర్తి చేశారు. 36 సంవత్సరాల పాటు పార్వతీపురం క్రైస్తవ మిషనరీ సెయింట్ జాన్స్ బాలుర ఉన్నత పాఠశాలలో పనిచేసి ప్రథమ శ్రేణి తెలుగు పండితునిగా ఉద్యోగ విరమణ చేశారు. 1969లో కృష్ణా పత్రికలో వీరి తొలి కథ ప్రచురితమైంది. అక్కడి నుంచి తెలుగులో వచ్చిన 1-2 తప్ప అన్ని పత్రికలలో వీరి కథలు ప్రచురింపబడ్డాయి. వీరు వ్రాసిన 350కి పైగా కథలు, 6 నవలలు, 2 సీరియల్స్ గాను చతుర, స్వాతి, ఆంధ్రపత్రిక, భక్తి సమాచారం వంటి ప్రముఖ పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. చతురలో వచ్చిన సంకెళ్ళు ఎంఎస్కేలో పుస్తక రూపంగా వచ్చింది. కొన్ని కథలకు బహుమతులు కూడా వచ్చాయి. ఈనాడు చలసాని ప్రసాద్, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారి ప్రశంసలు అందుకొన్నారు. వీరు వ్రాసిన అనేక కథలు, వ్యాసాలు రేడియోలో కూడా వినిపించబడ్డాయి. వీరి అరణ్యరోదనం కథల సంపుటికి చిత్తూరు సృజన సాహితీ శివే గారి దేవమ్మ పురస్కారం, విజయనగరం వేదగిరి రాంబాబు అనుబంధ సాహిత్య సంస్థ అభినందన సాహితీ ద్వారా ఉత్తమ రచయిత పురస్కారం లభించాయి. వీరికి నాటక రంగంలో కూడా ప్రవేశం ఉంది. పౌరాణిక నాటకం హరిశ్చంద్రలో నక్షత్రక పాత్ర, గయోపాఖ్యానంలో కృష్ణ పాత్ర వేశారు. కొద్ది కాలం విరామం తర్వాత మళ్లీ తిరిగి కలం పట్టిన వీరు చక్కటి రచనల ద్వారా పాఠకుల ప్రశంసలు పొందుతున్నారు. కథ నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మరింత మందికి ఈ కథలు చేరతాయి.